హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను చికెన్ పకోడీ తయారు చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సినవి నేను 100 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. అది ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. దీన్ని ముందుగుండా మనం మ్యారినేట్ చేసుకోవాలండి. దానికి ఎలా తయారు చేసుకోవాలంటే ఆ చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. దాంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుంటున్నాను. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా. తర్వాత అయితే దీంట్లోకి కొంచెం సరిపడా కారం వేసుకుంటున్నానండి. మేము కారం కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నానండి. మీరు చూసుకొని వేసుకోండి కారం అనేది. తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. నేను ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. మీరు కూడా చూసుకొని వేసుకోండి. తర్వాత దీంట్లోకి కొంచెం కర్డ్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ అయితే నేను వేసుకున్నాను. స్పూన్ చిన్నది కనుక నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. మీకు సరిపడా వేసుకోండి. క్వాంటిటీ తక్కువ కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. 2 స్పూన్స్ కర్డ్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఇంగ్రీడియంట్ అనేది. ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మసాలా పౌడర్లు అయితే తీసుకున్నానండి. గరం మసాలా పౌడరు దీంట్లోకి వేసుకోవాలండి. గరం మసాలా పౌడరు, తర్వాత కొంచెం జీరా పౌడరు, కొంచెం ధనియా పౌడరు, కొంచెం పెప్పర్ పౌడర్ తీసుకున్నానండి. కొంచెం హాట్గా ఉండడానికి ఈ 4 కొంచెం వేసుకొని ఇందులోని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి అయితే మనం ఒక ఎగ్ తీసుకుంటున్నానండి. నేను ఒక ఎగ్ అయితే నేను తీసుకుంటున్నాను. ఎగ్ పగలగొట్టుకొని దీంట్లో వేసుకోవాలి. ఎగ్ పగలగొట్టుకొని దీంట్లో వేసుకోవాలండి. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా ఇష్టపడుతుందండి. ఈ సాంబార్తో కానీ రసంతో కానీ మనం రైస్తో కూడా మనం తీసుకోవచ్చు. తర్వాత ఒక లెమన్ హాఫ్ తీసుకొని దాంట్లోని కొంచెం జ్యూస్ వేసుకుంటున్నానండి, లెమన్ జ్యూస్. ఇది వేసుకోవడం వల్ల అయితే చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోకి కొత్తిమీర పుదీనా నేను వాష్ చేసుకొని ఉంచుకున్నాను, అది కూడా వేసుకున్నానండి. దీనికి ఫ్లేవర్ ఇది పడితే చాలా బాగుంటుందండి. కొత్తిమీర పుదీనా అనేది ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా వేసుకోండి. వేసుకొని మనం సాఫ్ట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత దీంట్లోకి నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే తీసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే అవసరం లేదు. నాకు నచ్చిందని నేను తీసుకున్నాను. కొంచెం రెడ్డిష్గా వస్తుందని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో దేనికంటే మనం సాఫ్ట్గా రావడానికి పెట్టుకుంటున్నామండి. ఒక 1 అవర్ పెడితే సరిపోతుంది. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టి నేను తీసుకున్నాను. దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని నేను 1 అవర్ తర్వాత తీసి మీకు చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఇలా వచ్చింది చూసారా. అన్నీ బాగా అబ్జర్వ్ చేసుకుంది కదా చికెన్ అనేది. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానికి డీప్ ఫ్రై తగ్గ ఆయిల్ పోసుకున్నానండి. బాగా హీట్ అయిన తర్వాత ఇది ఒకసారి కలుపుకొని చికెన్ కలుపుకొని బాగా ఒక్కొక్క పీసు ఆయిల్లోని డిప్ చేస్తున్నాను. చూడండి ఎలా వస్తున్నాయో. చూసారా ఎలా ఫ్రై అవుతుంది కదా. అంటే బాగా మ్యారినేట్ అయ్యిందని అర్థం. చికెను పీసెస్ చూసారా, ఒక్కొక్క ముక్క అందులో వేస్తుంటే ఎలా వస్తుందో. చాలా బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీస్ కానీ నచ్చితే మీరు లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ అనేది. నేను కూడా ఈ మధ్య కొత్తగా ట్రై చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ అనేది ఈ మధ్య కొత్తగా పెట్టాను. ఏమైనా నేను ఎక్కడైనా తప్పులు అవి రాంగ్ చేశానంటే కొంచెం నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ వల్ల ముందుకు రావాలి కదా. నేను కూడా చూడండి సెకండ్ టైం వేస్తున్నాను చికెన్ పీసెస్. ఇలా కొత్త రెసిపీస్ నేర్చుకొని మీ ఛానల్కి అయితే మీ ముందుకు వస్తుంటాను. చూడండి, ఇలా అయితే ఈ రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగుంది కూడా. నేను కూడా యూట్యూబ్లో చూసి నేను చేశానండి. ఇది మాకైతే చాలా బాగా నచ్చింది. ఇది సాంబార్ చేసుకొని పక్కన మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వేగాయి కదా. ఇవి మనం ఆయిల్లోని ఫ్రై చేసాం కాబట్టి కొంచెం ఆయిల్ అబ్జర్వ్ అయినంత వరకు మనం టిష్యూ పేపర్లో వేసుకున్నానండి.
ఆయిల్ అంతా అబ్జర్వేషన్ అయిపోయింది. ఇది ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. పీసెస్ అనేవి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి కదా. చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి కొంచెం. తర్వాత పీసెస్ అన్నీ ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను కొంచెం జీడిపప్పు అయితే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను, అవి వేసుకుంటున్నానండి. జీడిపప్పు గార్నిష్ చేసుకున్నాను. తర్వాత కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్, పచ్చి ఉల్లిపాయలే నేను తీసుకున్నానండి. ఆనియన్స్ ముక్కలు వేసుకుంటున్నాను దీంట్లోకి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. కొత్తిమీర వేసుకొని కొంచెం ఒక లెమన్ అయితే ఒక హాఫ్ చెక్క నేను డ్రాప్స్ వేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ వేసుకుంటే చికెన్కి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.